నిన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు జరుగుతున్నటువంటి సందర్భంలో బీజేపీ మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మా ఇరిగేషన్ మంత్రి లేఖ రాసిన, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి లేఖ రాసిన సమయం ఇస్తలేరు, సహకరిస్తలేరు అని చెప్పేసి మా ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని రకరకాల పద్ధతుల్లో బండి సంజయ్ మాట్లాడటం అనేటువంటిది వారి తెలంగాణ రైతాంగం పట్ల, తెలంగాణకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మేము సూటిగా బండి సంజయ్ని అడుగుతా ఉన్నాం, తొమ్మిడేటి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రయోజనం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 4 సీట్లు మీకు ప్రజలు ఇచ్చారు. ఆ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావటానికి మీరు వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి. మీరు అనుకూలమైనప్పుడు ఒక కేంద్ర మంత్రిగా 2 కేంద్ర మంత్రులుగా ఉండరు. ఈ రాష్ట్ర రైతాంగ, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించేసి ఈ ప్రాజెక్టు విషయంలో చర్చలు జరిపించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా? అసలు బాధ్యత లేని రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేని పార్టీ అంటే బీజేపీ పార్టీ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లు కావాలి, తెలంగాణ నుంచి పార్లమెంటు సీట్లు కావాలి, కొద్ది గొప్ప అసెంబ్లీ సీట్లు కావాలి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క జాతీయ ప్రాజెక్టు తేవడానికి చేత కాదు, చివరికి ఒడ్లు కొనటానికి చేత కాదు, బోనస్ మద్దతు ధర ప్రకటించి వదిలేయటం తప్ప ఓట్లు కొనే చేత మీకు కాదు. ఇంకా బండి సంజయ్ గారు ఏమంటాడు, ముఖ్యమంత్రి గారి చేత, ముఖ్యమంత్రి గారికి చేతనయ్యింది కాబట్టి, చేతనైనోడు కాబట్టి, శక్తివంతుడు కాబట్టి ఒక నియంతృత్వ కేసీఆర్ని గద్దెదించాడు. మా ముఖ్యమంత్రి దమ్మున్నోడు, చేతనయ్యే వ్యక్తి కాబట్టి రేపు దేశంలో మిమ్మల్ని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానని చెప్పేసి ప్రకటిస్తాం. ఇది మా ముఖ్యమంత్రి గారి దమ్ము, మా ముఖ్యమంత్రి గారి చేత. తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టొద్దు అంటే తెలంగాణ ప్రజలు బీజేపీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు పక్క రాష్ట్రం నుండే బీజేపీకి దాసోహం అని ఈ రాష్ట్రానికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే బీజేపీని తెలంగాణ గడ్డమించి పీకి అవతలేస్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. అసలు మీరు బీఆర్ఎస్ బీజేపీది ఒక జుగల్బందీ సంబంధించినటువంటి సంబంధం. కేటీఆర్, బండి సంజయ్, కేటీఆర్, కిషన్ రెడ్డి ఒక జుగల్బందీలో కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలని, ఈ రాష్ట్రం యొక్క ప్రజల ప్రయోజనాల్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం అడ్డుకోవటం, నిరంతరం ముందుకు సాగకుండా చేయటం మీరు ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఇకపోతే జాతీయ స్థాయిలో ఉండేటువంటి బీజేపీ అధ్యక్షులు నిన్న మాట్లాడతాం, ఒక అవినీతి ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వచ్చిందని చెప్తున్నారు. మీరు గడిచిన 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం పైన కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని చెప్పేసి మాట్లాడారు. మేము విచారణ చేపడతామని చెప్పేసి మాట్లాడారు. మీరు అధికారంలోకి వచ్చి దేశంలో
2 ఏళ్ళు అవుతుంది. ఒక్క విచారణ కాళేశ్వరం పైన జరిగిన అవినీతి పైన చేసిరా? సరే మీకు చేత కాదు, మేమే సిబిఐకి ఇచ్చినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి ఇచ్చింది. సిబిఐ విచారణ చేసి సిబిఐ విచారణలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, గడిచిన ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మేము నిగ్గు తేల్చినామని చెప్పేసి జాతీయ అధ్యక్షుడు తెలంగాణ గురించి కామెంట్ చేస్తే ఏమన్నా తెలంగాణ ప్రజలు వినటానికైనా ఆలోచిస్తారు. కానీ ఇవాళ ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన మాట్లాడుతున్నటువంటి పద్ధతి, బీజేపీ ఎంపీ పార్లమెంటులో ఏం మాట్లాడిండో అదే స్క్రిప్ట్ను ఇలా జాతీయ అధ్యక్షుడు కూడా మాట్లాడుతారు. అంటే నరాన బీజేపీ పార్టీకి తెలంగాణ పట్ల, తెలంగాణ ఏర్పాటు పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ సంక్షేమం పట్ల నరాన ద్వేషం ఉందనేటువంటిది సందర్భం వచ్చినప్పుడల్లా కనిపిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.